Hello to all, welcome to our channel Viju Rock Movie Reviews. Review of the movie Guntur Karam, acted by Mahesh Babu garu and Srileela garu, directed by Trivikram garu. Movie run time వచ్చేసి 2 hours 42 minutes. Yesterday నేను హనుమాన్ మూవీ చూసాక ఆ వీడియో రికార్డ్ చేసి మార్నింగ్ అప్లోడ్ చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏమైందంటే అంటే మొబైల్ ఏమైంది తెలియదు, ఆటోమేటిక్గా అయితే ఆగిపోయింది. మరి ఏమైందో తెలియదు, చాలా ట్రై చేశాను, ఆన్ అవ్వలేదు. తర్వాత ఏదో అప్డేట్స్ అని ఏవేవో వస్తానే అదొక 1 hour 2 hours అలా డిలే అయింది. సో నా రివ్యూ వచ్చినప్పటికి అరౌండ్ 11 అయిపోయింది. సో ఏమనుకోకండి, సో అలా జరిగిపోయింది మరి. అండ్ గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే మూవీ యావరేజ్గానే ఉంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను మూవీలో పైన. సో మూవీ అయితే అంతగా రీచ్ అవ్వలేదు. మహేష్ బాబు గారు మ్యాసివ్ లుక్స్ కానీ, ఆయన డైలాగ్స్ డెలివరీ కానీ, ఆయన మాట్లాడే నడిచిన విధానం, ఆయన స్లాంగ్ కానీ, ఆయన డ్యాన్స్ మంచి ఎఫర్ట్ అయిందండి, అదే చెప్పుకోవచ్చు. డ్యాన్స్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. మిగతా ఏ మూవీస్ అంత చేసి దానికంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు ఈ మూవీలో. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవరికి చాలా చాలా బాగుంది. ఈ మూవీ తర్వాత మళ్ళీ మనకి స్క్రీన్ పైన అయితే కనబడరు, ఎందుకంటే రాజమౌళితో ఆయన మూవీ తీస్తున్నారు కదా, మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ అది అరౌండ్ 3.5 years పట్టవచ్చు, అది మనం చెప్పలేము ఎంత పడుతుంది అంటే. రాజమౌళి గారి మూవీ అంటే ఇంకా చెప్పకలే, డిఫరెంట్ షార్ట్స్ అంటారు, డిఫరెంట్ కంట్రీస్ అంటారు. సో అలా ఉంటుంది కదా ఇది మూవీ అంటే. సో అప్పటి వరకు ఫ్యాన్స్కి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేయవలసింది. సో ఈ మూవీలో అయితే ఆయన డ్యాన్స్ అయితే చింపేశారని చెప్పొచ్చు. సో మహేష్ బాబు గారు ఫన్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంది. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర కూడా చాలా బాగుంటాయి. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా అనిపించింది అక్కడ. రమ్యకృష్ణ గారిది, మహేష్ బాబు గారిది అది కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్లు కూడా మనం కూడా కొంచెం ఎమోషనల్ అవుతాం. అంటే ఆయన స్మోక్ చేసిన స్టైల్ నెక్స్ట్ లెవెల్ అసలు. అదొకటి ఉంది కదా డైలాగ్, బీడీ 3Dలో కనొచ్చు, అది కూడా నాకు నచ్చింది. సో ట్రైలర్ ఆల్రెడీ చూసాం కదా మనం. నాకైతే ఆ టైంలో రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. చూసారా, అది వెలిగించిన విధానం ఉంటుంది కదా, స్మోక్ చేస్తున్నారు. సో మూవీలో అయితే 40 to 40 pages అయితే ఆయన భుజాలపైనే మూవీని తీసుకుని వెళ్ళారు అనిపించింది. నిజంగా చెప్పాలంటే మూవీలో అయితే కారం ఘాట్ తగ్గిందండి. బట్ మహేష్ బాబు గారిది ఆ ఘాట్ అయితే మాత్రం తగ్గలేదు, ఘాట్ గట్టిగానే ఉంది మహేష్ బాబు గారిది, ఎక్కువైనా అనిపించింది చెప్పొచ్చు. సో యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో మూవీలో మధ్యలో కొంచెం స్లో అయినట్టు, కొంచెం లాగ్ అయినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది మేడం. నాకైతే మూవీ ఎండింగ్ కూడా పెద్దగా నచ్చలేదు, అంటే ఎండింగ్ చేసిన విధానం కూడా అంతగా నచ్చలేదు నాకు. చెప్పాల్సి వస్తే నేనైతే అనుకోలేదండి, అంటే అసలు త్రివిక్రమ మూవీ అని అనిపించింది. అంటే డైరెక్షన్ చేసిన మూవీ అయినా ఏం చేశారా అనిపించింది. అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, నేను చాలా డిసప్పాయింట్. తమన్ గారు కూడా అలానే డిసప్పాయింట్ చేశారు. మహేష్ బాబు గారు అయితే 1 man ఆర్మీ అని చెప్పొచ్చు. మూవీలో అయినా ఆయన లేకపోతే అసలు మూవీలో ఇంకేం లేదన్నట్టు ఉందండి. నేను కూడా మహేష్ బాబు గారిని అండ్ త్రివిక్రమ్ గారి డై హార్ట్ ఫ్యాన్ని. సో ఇలా చెప్పడం నాకే బాధ అనిపిస్తుంది. సో ట్రైలర్ చూసినప్పుడు అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఈ మూవీ ఎట్టా అనుకున్నాను. అప్పటికి నేను ఫ్రెండ్స్ కన్నాను కొంచెం మూవీ నాకు డౌట్ కొడుతుంది అనేసి. సో ఈ మూవీ చూసినప్పుడు అయితే అలానే అంటే చూసినప్పుడు ఏంటంటే అలా వైకుంఠపురం చూసలా, అంటే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది చూసినప్పుడు. కొన్ని అయితే మ్యాచ్ అవుతున్నాయి, ఏమో అక్కడ కొన్ని తీసి ఇక్కడ కొంచెం పెట్టారేమో, సో ఏదో జరిగింది. సో అలాగే అందుకే మూవీ కొంచెం ఇలాగ అయినట్టు ఉంది అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్ క్లారిటీ కూడా ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. శ్రీలీల గారి డాన్సర్ చాలా చాలా బాగుంది, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసి మంచి డాన్సర్ అనేసి. సో కొన్ని దగ్గర అయితే బాగానే చేస్తారు, చాలా బాగా చేస్తారు డాన్స్ కూడా. అంటే కొన్ని దగ్గర అయితే మనకి బోర్ కొట్టేలా ఉంటుంది. సో ఫ్యాన్స్ మహేష్ బాబు గారికి ఎలా చూడాలనుకున్నారు, ఆయన ప్రజెంటేషన్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన డిఫరెంట్ స్లాంగ్ తో డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కొన్ని ట్విస్ట్ ఉంటాయి, ఆ ట్విస్ట్ కూడా బాగానే అనిపించాయి. మంచి పాయింట్స్ రివీల్ ఉంటాయి. మూవీ చాలా స్లోగా వెళ్తుంటది. కొన్ని దగ్గర అయితే అనసరీ సీన్స్ పెట్టారు అనిపించింది. ఒక దగ్గర అజయ్ సీన్ ఉంటది కదా, అది ఆయన బ్లైండ్ తో అక్కడ ఎందుకు ఆ సీన్ పెట్టారు అర్థం అవుతుంది, కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. ఆ సీన్ అయితే అనసరీ అనిపించింది, అక్కడ అంత పెట్టే అవసరం లేదేమో అనిపించింది. మరి ఎందుకు పెట్టారో నాకు తెలీదు. త్రివిక్రమ్ అంతే అంత కొంచెం లాగ్ ఎక్కువైంది, ఆ క్యారెక్టర్ అంత సాగదీసి అనిపించింది. అదే చెప్తాను, మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేశారు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో తమన్ గారు బీజిఎం కూడా యాక్చువల్గా జనరల్ చూసి చాలా బాగుంటుందండి. బట్ ఈ మూవీలో అయితే తగ్గారే అనిపించింది. ఎందుకంటే కొన్ని తప్ప బీజిఎం పెద్దగా వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది. అసలు నేను ఏ రేంజ్ లో ఉంటుంది తమన్ గారు ఫస్ట్ విన్నప్పుడు ఒక రేంజ్ లో ఉంటుంది బీజిఎం అనుకున్నాను. బట్ అంతకైతే ఏం కాలేదు, అనిపించలేదు అసలు. అయితే సినిమాటోగ్రఫీ బాగుందండి, దానికైతే మెచ్చుకోవాలి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అసలు ఈ మూవీకి మహేష్ బాబు అంటే గారు సెట్ కాలేదేమో, కరెక్ట్ కాదేమో అనిపించింది.
ఇంకెవరికి ఇచ్చిండు బాగుందేమో అనిపించింది. సో కరెక్ట్ కాదేమో ఈ మూవీకి అది అనిపించింది. మూవీ అయితే మీకు ఎక్కడ చెప్తున్నాను కదా, ఎక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం కొంచెం మదర్స్ ఆయన డ్యాన్స్ కానీ ఆయన ఉంటాయి కదా, ఆయన పరంగా అయితే పర్లేదు, మహేష్ బాబు పరంగా అయితే మనకి లేదు. కొన్ని దగ్గర అయితే మనం నిజంగా డిసప్పాయింట్ అవుతుంటాం ఉంటాం. ఇలా చెప్తున్నాను చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ కోసం ఇలా చెప్పడం, అండ్ మంచి డైరెక్టర్ కోసం ఇలా చెప్పడం అంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇలా చెప్పాలంటే ఏం చేయము, తప్పదు, మరి రివ్యూ చెప్పాలి కదా. సో అలాగే మరి. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే మహేష్ గారికి నెక్స్ట్ లెవెల్ అసలు ఎరగదీసారు చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్ట్ ఎవరైతున్నారో చేసినా కూడా క్యారెక్టరేషన్కి అంతగా కనెక్ట్ అవ్వలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టే అనిపిస్తుంది నాకు. అందరు కూడా సో అలాగే అనిపించింది. సో డైరెక్ట్ విషయానికి వస్తే చెప్పాను కదా, త్రివిక్రమ్ గారు అయితే ఆయన స్టోరీలో ఫెయిల్ అయినారు అనిపిస్తుంది, అయ్యారు. అండ్ చాలా డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ గారు అయితే ఈ మూవీతో. నేను చాలా డయాట్ ఫ్యాన్ త్రివిక్రమ్ గారికి. సో బీజిఎం కూడా చెప్పాను కదా, కూడా వర్కౌట్ కాలేదు. సాంగ్స్ ఒకటి రెండు పర్లేదు అనిపించింది. అదే ఏదో అది కుర్చీ సాంగ్ అదైతే ఎలాగనే మీకు తెలుసు, కుర్చీ మట్టి పెట్టి అదైతే నెక్స్ట్ లెవెల్. అది చాలా అయిపోయింది. అది స్టార్టింగ్ వచ్చిన సాంగ్ ఒకటి, రెండు తప్ప ఇంకా మిగతాది అంతగా నాకేం ఎక్కలేదు కూడా. అది విషయం. సో నేను ఇచ్చిన మూవీకి రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.6/5. సో అది విషయం అండి. సో దట్ ఈస్ గైస్, దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటాం, ఫర్దర్ రివ్యూని మిస్ అని చూడు. చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మరి ఒక రివ్యూతో మీ ముందుకు రేపటి మళ్ళీ ఒక కొత్త మూవీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అలాగే మీ అభిమానాలు అలా అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.